India. Dr. Manmohan Singh was a reformer who reformed India's economic story as finance minister, as the opposition leader, as well as the Prime Minister of India. He has always thought for India's progress and he served Mother India well. We will all miss Dr. Saab. Dr. Saab stood for India, served the crores of middle class. It's a huge loss for India. Dr. Manmohan Singh was a reformer who reformed India's economic story as finance minister, as the opposition leader, as well as the Prime Minister of India. He has always thought for India's progress and he served Mother India well. We will all miss Dr. Saab. Dr. Saab stood for India, served the crores of middle class. It's a huge loss for India. Dr. Manmohan Singh was a reformer who reformed India's economic story as finance minister, as the opposition leader, as well as the Prime Minister of India. He has always thought for India's progress and he served Mother India well. We will all miss Dr. Saab. Dr. Saab stood for India, served the crores of middle class. It's a huge loss for India. Dr. Manmohan Singh was a reformer who reformed India's economic story as finance minister, as the opposition leader, as well as the Prime Minister of India. He has always thought for India's progress and మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం అన్నది నిజంగా ఇవాళ ఒక రాజకీయ వర్గాల్లో మొత్తం అందరూ కూడా ఒక
దిగురాతికి గురైన ఒక సంఘటనగా మనం చెప్పాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే 10 సంవత్సరాల పాటు ఆయన ప్రధానమంత్రిగా పనిచేసినా సరే అది ప్రతి ఒక్కరికి తెలుసు. అంతేకాకుండా ఆయన గొప్ప ఆర్థిక సంస్కర్త అన్న విషయం చాలా మందికి కూడా గుర్తుంటుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం మొత్తం భారతదేశానికి సంబంధించి చూసినప్పుడు 75 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో ఆయన 10 సంవత్సరాల పాటు ప్రధానిగా పనిచేయడమే కాకుండా ఇవాళ మనం చూసుకుంటున్న ఎన్నో రకాల ఆర్థిక సంస్కరణలకు ఆయననే మొదటి వ్యక్తిగా కూడా మనం చూడాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం అంటే ఒకవైపు భారతదేశము ఒకవైపు స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా సంవత్సరాల పాటు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కూడా ఈయన అంతేకాకుండా పివి నరసింహారావు హయాంలో ఈయన ఆర్థిక సంస్కరణలు ఏవైతే తీసుకొచ్చారో అది భారతదేశాన్ని వాళ్ళు నిలబెట్టింది అన్నది ప్రతి ఒక్కరు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా చూస్తే మాత్రం ఆయనకు సంబంధించి ఎప్పుడు చూసినా సరే కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకుడుగా కాకుండా ఆయన ఎప్పుడు కూడా ఆయన ఒక బ్యూరోక్రాట్ గానే కాంగ్రెస్ పార్టీ కానివ్వండి దేశం కానీ మొత్తం చూసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా మనం గమనించినప్పుడు ఎప్పుడు అయినా సరే ప్రతి ఒక్కరితో అంటే అటు విదేశీ విధానం సంబంధించి కానివ్వండి మిగిలిన ఇలాంటి విషయాల్లో కూడా ఆయన చాలా కీలకంగా వ్యవహరించిన పరిస్థితి మనం చూస్తున్నాం. అంతేకాకుండా మనం చూస్తున్నాం 2 పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఎవరిని ప్రధానమంత్రిగా పెట్టాలి అన్నది అప్పట్లో డిస్కస్ జరిగిన నేపథ్యంలో కూడా ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ అంటే ఎవరైనా సరే అందరూ ఏకాభిప్రాయంతో మన్మోహన్ సింగ్ ని తీసుకోవడం అనేది మనకు తెలుస్తుంది. ఇక ఆయన లైఫ్ చూసినా సరే చాలా నిరాడంబరంగా ఆయన ఉంటారు. అంతేకాకుండా ఆయన సంబంధించి చాలా సింపుల్ లైఫ్ ను కూడా ఆయన లీడ్ చేస్తున్నా మనం చెప్పచ్చు. ఒకసారి ఆయన చూస్తే మాత్రం 1932 సెప్టెంబర్ 26 లో అంటే ఇప్పుడు చెక్వాల్ అనే పాకిస్తాన్ ప్లేస్ లో ఒక హోలీ కుటుంబంలో ఆయన జన్మించారు. ఆయన 14వ ప్రధానమంత్రిగా చూస్తున్నాం మనం. అంతేకాకుండా 1950లో గురుచరణ్ కౌర్ తో ఆయన వివాహం కూడా జరిగింది. ఆయన ఒకవేళ మనం ఆయన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం గమనించినా సరే 1952లోనే బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి 1954లో మాస్టర్స్ డిగ్రీ కూడా కంప్లీట్ చేశారు. ఇవన్నీ కూడా చండీగఢ్ లో కంప్లీట్ చేయడం అన్నది ఒక ఇంపార్టెంట్ విషయం. అంతేకాకుండా 1957లో ఆయన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్ళారు. అలాగే 1962లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పూర్తి చేసి ఆయన దేశానికి అంటే చాలా కీలకంగానే వ్యవహరించిన పరిస్థితి. ఈయన మనం ప్రతి ఒక్కరూ కేవలం రాజకీయ నాయకుడుగా చూస్తుంటారు. రాజకీయ నాయకుడుగా ఆర్థికవేత్తగానే కాకుండా ఈయన 1957 నుంచి 59 గా ఆర్థిక శాస్త్రాన్ని బోధించిన ఒక సీనియర్ లెక్చరర్ గా కూడా చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. 59 నుంచి 63 వరకు ఆర్థిక శాస్త్రం సంబంధించిన రీడర్ గా కూడా ఆయన తన విధులు నిర్వహించారు. ఇక 63 నుంచి 65 పాటు 65 సంవత్సరంలో ప్రొఫెసర్ గా చేసి పంజాబ్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రానికి సంబంధించిన ప్రొఫెసర్ గా ఆయన పనిచేసిన పరిస్థితి మనం చూస్తాం. ఆ తర్వాత ఆయన ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వెళ్ళిన తర్వాత 1969 నుంచి 71 వరకు ఇంటర్నేషనల్ ట్రేడ్ అలాగే ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో ప్రొఫెసర్ గా ఆయన పనిచేయడము. అంతేకాకుండా 1976 లో కూడా జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలోనూ అలాగే న్యూఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లోనూ ఆయన గౌరవ ప్రొఫెసర్ గా కూడా పనిచేశారు. అలా పనిచేసిన నేపథ్యంలో ఆయనకు సంబంధించిన ఏదైతే భారతదేశానికి ఆయన అందిస్తున్న సేవలను 1991లో ఆయన్ని మొత్తం 5 సార్లు మన రాజ్యాంగంగా ఎన్నుకోవడం జరిగింది. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో ఏ రోజు పాల్గొనకుండానే ప్రధానమంత్రి అయిన ఒక అరుదైన రికార్డు కూడా ఆయన సొంతం చేసుకున్నారు. ఎందుకంటే 2 పర్యాయాలు ఆయన ప్రధానమంత్రిగా పనిచేసినప్పుడు 2 సార్లు కూడా లోక్సభకు కాకుండా ఆయన రాజ్యసభకు నామినేట్ అయ్యి అక్కడి నుంచి ఆయన చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది ముఖ్యంగా చూస్తే మాత్రం ఈయనని మనము అదే మొదటి చెప్తున్నట్టుగా రాజకీయ నాయకుడు కన్నా ఆయన ఆర్థికవేత్తగానే రాష్ట్ర దేశానికి ఎక్కువ సేవలు అందించినట్టుగా మనం చెప్తూ ఉంటాం. కాబట్టి అందులో భాగంగానే 1971 లో మొట్టమొదటిసారి ఆయన్ని ఆర్థిక సలహాదారుగా విదేశీ వాణిజ్య మంత్రాలయం నుంచి ఆయన్ని తీసుకోవడం కానివ్వండి, ఆయనకి ఆ బాధ్యత అప్పచెప్పడం ఆ సందర్భంలో తీసుకున్న చర్యలకు చాలా ముందుకెళ్ళింది. ఆ తర్వాత 1972 నుంచి 76 వరకు ఏదైతే ఎకనామిక్స్ సంబంధించి ఆయనని సలహాదారుగా కూడా ఆయన తీసుకున్న పరిస్థితి ఉంటుంది. అందులో ముఖ్యంగా చూస్తే ఫినాన్స్ డిపార్ట్మెంట్ లో ఆయన్ని